నేను కావలి వాస్తవ్యుడిని. ముఖ్యంగా ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కావలిలో పలు హోటళ్ళ మీద రైడ్ చేశారు. అందులో ముఖ్యంగా ఆర్కే దాబా, రూపాయి మిద్ది సెంటర్లో ఉన్న ఆర్కే దాబాలో అధికారులు సోదా చేస్తే అధికారులకే బిత్తరపోయే విషయాలు అందులోంచి తెలిసాయి. అదేంటంటే నాన్ వెజ్ అయితే ఏమి నీట్నెస్, ఎక్కడ కూడా నీట్నెస్ లేదు. సరే, నీట్నెస్ లేదు, అదొక పార్ట్ అనుకోవచ్చు. కానీ ఈ నాన్ వెజ్ నెలల తరబడి, రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని వేడి చేసి ప్రజలకు సర్వ్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఈ ఆర్కే దాబాని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో గాను ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులందరికీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కావలి ప్రజలు కుటుంబ సమేతంగా కోలాహలంగా వెళ్ళి ప్రశాంతంగా మంచి ఫుడ్ తిని వద్దామని చెప్పేసి పలు హోటళ్ళకి వెళ్తుంటారు. వాళ్ళకు తెలిసో తెలియదో వీళ్ళు మాత్రం హోటల్ యాజమాన్యము ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసంతో, అది గతంలో నేను కూడా అనేక సార్లు అక్కడికైతే ఆర్కే దాబా హోటల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇదే విషయం గురించి కొద్దిగా స్మెల్ వస్తుంది అని యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళ అధికార బలంతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇది ఇలాగే ఉంటుంది అని అతను యాజమాన్యం ఎలా మాట్లాడతాడంటే కొద్దిగా కిండలుగా, ఏమి ఈ మాంసం తినవా, కుక్క మాంసం అయితే తినవా, ఇది స్పెషలా అన్నట్టుగా కిండలుగా సమాధానం చెప్తారనమాట. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి బిజినెస్ ఎక్కువగా జరగడం వల్ల కళ్ళు నెత్తికెక్కాయి అని చెప్పి మేము అనుకొని మేము గమ్ముగా రావడం జరిగింది. కానీ ఇప్పటికైనా అధికారులు దాని మీద దాడి చేసి ఆ శాంపిల్స్ అన్నీ తీసుకెళ్ళడం జరిగింది. ఆ శాంపిల్స్ రిపోర్ట్స్ రాగానే ప్రజలకి దాని గురించి అధికారులు మొత్తం చెప్పడం జరుగుతుంది. దయచేసి హోటల్ అందరూ యాజమాన్యం గమనించండి. పాడైపోయిన ఏదైనా ఉంటే పడేసేయండి. దాన్నే వేడి చేసి ప్రజలకి ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోబాకండి.